రోజు ఏం జరిగిందంటే ఇట్లానే సినిమాకి వెళ్తూ గుడ్డ కట్టుకొని ఇట్లా సినిమాకి వెళ్తున్నా. హాల్లోకి వెళ్ళా, కూర్చున్నా, ప్రశాంతంగా సినిమా చూస్తూ ఉన్నా. వెంటనే విశ్రాంతి పడింది, డోర్లు తీసినారు. నా పక్క సీట్లోనే విశ్వాస్ కొడుకు కూర్చొని ఉన్నాడు. వెంటనే నాకెళ్ళి చూసినాడు, నేను వాడికెళ్ళి చూసినాను. అబ్బో అనుకుని ఇద్దరం ప్రైజ్ లాడ్ చెప్పుకున్నాం. సినిమా హాల్లోనే ప్రైజ్ లాడ్ అనుకున్నాం. ఇక నాకు మొదలైంది. ఏమైందంటే ఇప్పుడు వాడు అన్నాడు ప్రైజ్ లాడ్. ఇద్దరు నవ్వుకున్నాం. రే మా నాన్నకు చెప్పుగా అన్నా. వాడు అన్నాడు మా నాన్న కూడా నువ్వు చెప్పుగా అన్నాడు. నా పేరు యోహాను. మా నాన్నగారి పేరు జోసఫ్. మా అమ్మగారి పేరు ప్రిస్కిల్లా. నేను చిన్న వయసులోనే మరి ప్రభుని గుర్తిరుగుతూ వచ్చాను. మా నాన్నగారికి సంతానం మొత్తం 6, 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. నేను 3వ వాడని. నాకు పైన ఉన్నటువంటి అక్కగారు మరి ఇక్కడే యెహోవా నిస్సిలో సేవ చేసి ఇప్పుడు సత్తెనపల్లి వెళ్ళినటువంటి వారు మెర్సి అక్క, నా పెద్ద అక్క. తర్వాత 2వ అక్క వచ్చేసరికి డేవిడ్ అని అనంతపూర్ డిస్టిక్లో సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన భార్య మా 2వ అక్క, ఆమె కూడా సేవకురాలు. వారిద్దరి తర్వాత నా పేరు యోహాను. ప్రస్తుతం నేను కూడా ఇప్పుడు జాన్పాడులో, పిడిగిరాళ్ళ దగ్గర జాన్పాడులో సేవలో ఉన్నా. తర్వాత నా తర్వాత తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు పేరు హానోకు. ఇప్పుడు అతను కూడా హైదరాబాద్లో చర్లాపల్లి సేవలో ఉన్నాడు. చర్లాపల్లి అన్నమాట, హైదరాబాద్ దగ్గర చర్లాపల్లి జైలు ఉంది కదా, ఆ చర్లాపల్లి జైలు దగ్గర మందిరం ఉంది. చర్లాపల్లిలో సేవలో ఉన్నాడు. నా తర్వాత తమ్ముడు. తర్వాత మళ్ళా చెల్లి ఉంది. చెల్లి ప్రజెంటు విశ్వాసి. అమరావతిలో అక్కడ ఒక బిడ్డకు మేము వివాహం చేస్తూ వచ్చాం. వారు విశ్వాసిగానే జీవిస్తున్నారు. తర్వాత చిన్న తమ్ముడు ఉన్నాడు. ఆ చిన్న తమ్ముడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటాడు, ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, హెబ్రోన్కి వెళ్తూ ఉంటాడు. ఇది మా యొక్క కుటుంబం. అయితే ఇప్పుడు మా నాన్నగారు కూడా ఒక సేవకుడే. ఆయన కూడా సేవ చేసి మహిమలోకి వెళ్ళాడు. అయితే నేను చిన్నప్పటి నుంచి ఒక సేవకుని కుమారుడిలాగానే పెరుగుతూ వచ్చాను. నేను పుట్టినప్పుడు మా నాన్నగారు ఏం చేశాడంటే, కొడుకు పుట్టాడని చెప్పేసి మా గ్రామానికి అందరికీ కూడా విందు చేస్తూ వచ్చాడు. కొడుకు పుట్టాడు నాకు అంటే 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లడు పుట్టాడు అని చెప్పి మా గ్రామానికి విందు చేస్తూ వచ్చాడు. భోజనాలు విందు పెడుతూ వచ్చాడంట. అయితే ఇప్పుడు నేను పుట్టిన తర్వాత మా నాయన సేవలోనికి అంటే పూర్తిగా ప్రభు యొక్క సేవలోనికి ఆయన వచ్చాడు. ఇంతకుముందు విశ్వాసులు అనేవి జీవించాడు. మా యొక్క గ్రామం చెప్పాను కదా, మా నాన్నగారిది దొడ్లేరు. మన క్రోసూరు అచ్చంపేట ఏరియా దగ్గరలో దొడ్లేరు అనేటువంటి గ్రామం, చిన్న గ్రామం అది. ఆ ప్రాంతంలో క్రోసూరు అనేటువంటి బేతనియా ప్రార్థనా మందిరం ఉండేది క్రోసూరులో అప్పట్లో. అప్పుడు అక్కడికి మా నాన్నగారు, మా కుటుంబము, మా తర్వాత అమ్మ, అక్క అందరం కలిసి క్రోసూరు బేతనియా ప్రార్థనా మందిరానికి వెళ్ళేవారు ఆదివారం. అట్లాగా 7వ తరగతి వరకు దొడ్లేరు చదువుకున్నా.
నేను చదువుకోవటం 7వ తరగతి వరకు దొడ్లేరులో చదువుకుంటూ వచ్చాను. తర్వాత 8వ తరగతి నుండి ముట్లూరు బహుశా ఇక్కడే మనకి సమీపంలోనే ఉన్నది, మీకు తెలుసు కొంతమందికి. ముట్లూరు ప్రసన్నపాలన్న, ఆ ముట్లూరుకి మా నాన్నగారిని సేవ నిమిత్తమై గుంటూరు సియోన్ నుంచి దేవసాయం గారు పంపించినప్పుడు మా నాన్నగారు మమ్మల్ని కూడా తీసుకొని, పిల్లలందరినీ తీసుకొని ఆయన ముట్లూరు వెళ్ళాడు. ముట్లూరులో 8, 9 ఈ 2 సంవత్సరాలు ముట్లూరులో చదువుకున్నాను. తర్వాత 9వ తరగతి అయిపోయింది, సమ్మర్ వచ్చింది, ఎండాకాలం. అక్కడ నుండి చిలకలూరిపేటకు నాన్నగారిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇప్పుడు ముట్లూరు నుంచి మళ్ళా చిలకలూరిపేటకు మేము సేవ నిమిత్తమై నాన్నగారు వెళ్ళినాడు కాబట్టి నేను 10th క్లాసు చిలకలూరిపేటలో చదువుతూ వచ్చాను. 10th, ఇంటర్ ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు చిలకలూరిపేటలోనే చదువుకుంటూ వచ్చాము. సరే, ఇలాగా కొనసాగుతూ వచ్చిన జీవితము. తర్వాత చిలకలూరిపేట వెళ్ళిన తర్వాత 10వ తరగతి చిలకలూరిపేటలో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాడు మా నాన్నగారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ వచ్చాను. అయితే ఇప్పుడు చిలకలూరిపేట టౌన్ కాబట్టి, పెద్ద పట్టణం కాబట్టి, ఎప్పుడైతే నేను చిలకలూరిపేట వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యి 10th క్లాస్ చదువుతున్నానో నాకు స్నేహితులు అనేటువంటి వారు ఏర్పరచబడుతూ వచ్చారు. కొంతమంది స్నేహితులు నాకు అలవాటు అయినారు. ఆ స్నేహితుల ప్రభావం ఏం చేసిందంటే నన్ను మెల్లిగా సినిమాలకు అలవాటు చేసింది. స్నేహితుల ప్రభావము మెల్లిగా సినిమాలకు అలవాటు చేసింది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మరి నన్ను ఎంతో, కుటుంబం పిల్లలందరూ కూడా ఎంతో భయంతో భక్తితో పెంచుకున్నాడు. సండే స్కూలు, అలాగనే పాటలు, వాక్యము, కంఠస్థ వాక్యాలు, కుటుంబ ప్రార్థన, ఇవన్నీ కూడా చిన్ననాటి నుంచి అట్లా పెంచుకుంటూ వచ్చాడు పిల్లలందరినీ కూడా. ఒక మాట చెప్పాలంటే కుటుంబ ప్రార్థనకు 5 గంటలకు లేపేవాడు పిల్లలను కూడా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అందరం కుటుంబం మొత్తం కలిసి 5 గంటలకు లెగవాలి. 5 గంటలకు లేస్తాము, 6 గంటలకల్లా కుటుంబ ప్రార్థన అయిపోయింది. 1 గంట గట్టిగా అందరూ ప్రార్థన చేయాలి, పిల్లలందరం కలిసి ప్రార్థన చేస్తాం. తర్వాత అట్లాగా రాత్రి కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాం. కుటుంబ ప్రార్థనలో కూర్చోపోయినా, వ్యక్తిగత ధ్యానం చదవకపోయినా మా నాన్నగారు ఏం చెప్పాడంటే మా అమ్మగారికి, వాడికి అన్నం పెట్టొద్దు, వాళ్ళకి టిఫిన్ పెట్టొద్దు అని చెప్పేవాడు. మేము ఆ భయంతో కొద్దిగా ఏం చేసేవారు అంటే టిఫిన్ పెట్టాలి కదా అమ్మ, అన్నం పెట్టాలి కదా అని చెప్పేసి కొంత అభయం కూడా ఏం చేసేవాళ్ళంటే బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళం. తర్వాత వచ్చేసరికి కుటుంబ ప్రార్థన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. వ్యక్తిగత ధ్యానం చదవాలా, కుటుంబం కూడా కూర్చోవాలా కుటుంబ ప్రార్థనకి. ఇలాగా కొనసాగుతూ వచ్చింది. సినిమాలంటే ఎరగం, అల్లరి చిల్లరిగా తిరిగేవాళ్ళం కాదు. తర్వాత స్కూలు, మందిరం, ఇలాగ 2 స్కూల్కి వెళ్ళటం, తర్వాత మందిరానికి ఇంటికి రావటం. ఇంకా 2 తప్ప మాకు చిన్న వయసు వరకు, అంటే 10th క్లాస్ వయసు వరకు కూడా ఏం తెలియదు మాకు ప్రపంచం, బయట ప్రపంచం. ఉంటే మందిరం, లేకపోతే స్కూల్కి వెళ్ళటం, ఇంకంతే. అట్లా పెరుగుతూ వచ్చాం. మందిరంలో చక్కగా అన్ని సాపలు వేస్తూ ఉండేవాళ్ళం, పనులు చేస్తూ ఉండేవాళ్ళం, పరిచయం చేస్తూ ఉండేవాళ్ళం. ఆరంభ దినాల్లో అప్పుడు ఇంత సంఘం, పెద్ద సంఘాలు ఏం కాదు. అప్పుడు ముట్లూరు అంటే అది 1.5 సంవత్సరం చేసినాడు మా నాయన అక్కడి నుంచి చిలకలూరిపేటకి వెళ్ళాం. చిలకలూరిపేటలో కూడా సంఘం ఏమీ లేదు. అప్పట్లో భక్సింగ్ గారి కాలంలో సంఘం ఉంది. అక్కడ సేవకుడు ఏం చేశాడంటే ఇది నాది అని చెప్పి భక్సింగ్ గారి మీద కోర్టులో కేసు వేసినాడు. కోర్టులో కేసు వేస్తే భక్సింగ్ గారు కోర్టుకు పోకుండా నేను పోను, దాన్ని వదిలేసేయమని చెప్పినాడు భక్సింగ్ గారు. ఆ సంఘాన్ని వదిలిపెట్టేసినారు. ఆయన సొంతగా ఇండిపెండెంట్గా సేవ చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు దాంట్లో నుంచి అక్కడి నుంచి ఒక 10 మంది మాత్రం బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు చిలకలూరిపేటలో ఒక గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో ఒక గదిలో ఆరాధన కూడుకుంటూ వచ్చాం. ఒక చోట ఏమో ఇల్లు అద్దెకి తీసుకున్నాం,
దగ్గర దగ్గర మరి ఇక్కడి నుంచి ఆ యొక్క రోడ్డు దూరంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఆ ఇంటి దగ్గర నుంచి ఈ స్కూల్ దగ్గరికి టేబుల్స్ కానీ, చాపలు కానీ, బల్లలు కానీ, మరి సౌండ్ సిస్టమ్ కానీ ఏదైనా అన్నీ కూడా మోసుకుంటూ రావటం, మోసుకుంటూ పోవటం. ఆరాధన అయిపోయిన వెంటనేనేమో మోసుకుంటూ ఇంటికి తీసుకోవటం. మళ్ళీ ఉదయకాలం వచ్చేసరికేనేమో అవి తీసుకొని మందిలో అంటే ఆ యొక్క ఎలిమెంటరీ స్కూల్ కాడికి తీసుకురావటం, గది కాడికి. అట్లాగే చిన్నప్పటి నుంచి కూడా 8వ తరగతి 10వ తరగతి ఆ వయసు నుంచి కూడా అలాగా కొంత పరిచర్యలో ఏకీభవిస్తూ వచ్చాం. ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నానో, 10th క్లాస్ స్కూల్కి వెళ్తున్నానో, మెల్లిగా స్నేహితులు ఏం చేసినారంటే సినిమాలు కొంత అలవాటు చేస్తున్నారు. సినిమాను చూద్దాం రారా, సినిమాకి వెళ్దాం రా. వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే సినిమా సంగతి చెప్పుకునేవాళ్ళు మా దగ్గర. హీరో ఎట్లా కొట్టాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, అట్లా ఇట్లా అన్నీ చేసుకుంటే నాకేమనిపించేదంటే సినిమా అంటే ఏందో చూద్దాం ఒకసారి, అసలు ఆ హీరోలు అంటే ఎవరు, హీరోయిన్లు అంటే ఎవరు, వీళ్ళందరూ ఎవరు ఒకసారి చూద్దామని చెప్పేసి అలాగే నాకు మనసు వచ్చింది. మనసు వచ్చిన తర్వాత వెంటనే ఏం చేసిందంటే ఒకరోజు స్నేహితులందరూ ఒక 2-3 కలిసి సినిమాకి వెళ్తున్నారు. నేను కూడా అన్నాను, నేను కూడా వస్తా మీతో పాటు అని చెప్పాను. అని అంటే వాళ్ళు అన్నారు, హాయ్ నువ్వు సినిమాకి వస్తావా అన్నారు. ఏం తప్పేముంది, వస్తానన్నా. తీసుకెళ్తారా నన్ను అన్న. అంటే హాయ్ మీ నాన్నకి తెలిస్తే ఊరుకుంటాడు, నువ్వు పాస్టర్ గారి పిల్లోడుగా అని చెప్పేసి అన్నారు. మా నాన్నకి తెలియకుండా వస్తాలే అని చెప్పేసి అన్నా. ఏమైనా తెలిస్తే ఇబ్బంది ఉండదా అంటే ఏం ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాలే అని చెప్పాను. అట్లాగే నేను ఏం చేసినానంటే మెల్లిగా సినిమాకి వెళ్ళటం అలవాటైనాను. ఒకసారి సినిమా హాల్కి వెళ్ళాను. ఫస్ట్ టైం అదే చిలకలూరిపేటలో సినిమాకి ఫస్ట్ టైం వెళ్తూ వచ్చా. వెళ్ళంగానే హాల్లో కూర్చుంటే భయం వేసింది. ఎందుకంటే థియేటర్స్ పెద్ద పెద్దవి కదా, సౌండ్ సిస్టమ్ అంతా బాగా DTS బాక్సులు ఉంటాయి కదా. ఆ సౌండ్కి ఏమైందంటే నాకు భయం వేసింది. తలుపులు వేసినారు, అంతా చీకటి అయిపోయింది. ఇంకా ఆ సౌండ్ సిస్టమ్కి నాకు భయం వేసేసరికి నాకు కొద్ది భయం వేసి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుంటే నా పక్కన స్నేహితుడు అన్నాడు, ఏంట్రా కళ్ళు మూసుకున్నావు ఏంట్రా అన్నాడు. అని చెప్పేసి అంటే నాకు భయం వేస్తుందని చెప్పి అన్నాను. ఏం పర్వాలేదు, అలవాటు అవుతుందిలే, మేము అలవాటు చేసుకోలేదు, నువ్వు కూడా అట్లా అలవాటు చేసుకోవచ్చులే అని చెప్పేసి అంటే మేము అటుపక్క ఇటుపక్క నాకు 2 స్నేహితులు కూర్చోబెట్టి నా భుజాల మీద చేతులు వేసినారు. భుజాల మీద చేతులు వేస్తే నేను భుజాల మీద చేతులు ఉన్నాయి కదని చెప్పేసి అటోళ్ళు ఇటోళ్ళు భుజాల మీద చేతులు వేస్తే నేను చూడటం మొదలుపెట్టాను. అంటే భయం లేకుండా, వాళ్ళు నన్ను భయపెట్టకుండా, భయం లేకుండా చేతులు వేస్తే కొద్దిగా భయం పోయిద్ది అన్నట్టుగా అటుపక్క ఒకడో ఇటుపక్క ఒకడో ఏం చేసినంటే భుజాల మీద చేసినాడు. సరే నేను సినిమా చూస్తూ వచ్చాను. తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఇంటర్వెల్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ సమయంలో డోర్లు తీసినారు. డోర్లు తీయగానే గాలి వచ్చింది, ప్రశాంతంగా కూర్చున్నాను. కూర్చునేసరికి అప్పుడు ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే నువ్వు సినిమాకి వచ్చావు, ఈ సినిమా హాల్లో ఎవరైనా మందిరానికి వచ్చే తల్లిదండ్రులు పిల్లల విశ్వాసులు ఎవరన్నా ఉంటే, వాళ్ళ పిల్లలు ఉంటే నిన్ను చూస్తే ఏమైద్ది అని మనసుకు వచ్చింది. ఓ ఇది కరెక్టే కదా, ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి, ఎందుకంటే తలుపులు తీసినారు కదా, బాగా విశాలంగా ఇంకా వెలుతురు బయటకు వచ్చింది, లోపలికి వచ్చింది కదా. వెంటనే కర్చీఫ్ తీసుకున్నాను. కర్చీఫ్ మొత్తం మూతికి కూడా మొత్తం కట్టేసా, గుడ్డకి. ఈ కళ్ళు మాత్రమే కనపడేట్టుగా కట్టేసుకున్నా. ఇంకా సరే సినిమా అయిపోయింది, బయటకు వచ్చినాను, వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయినాను. అట్లాగా కొంతకాలం ఒక 4-5 నెలల వరకు సినిమాలకి కంటిన్యూ అయినాను. ఇంకా సినిమా కంటిన్యూ పోవటము, స్కూల్కి హాజరేర్చుకోవటము, 11 గంటల ఆటకు పోవటం. అప్పట్లో 10 గంటలకు స్కూల్ కదా, ఒక పీరియడ్ అయిపోయింది. 11 గంటలకల్లా ఒక పీరియడ్ అయిపోయింది. 11 గంటలకల్లా వెళ్ళిపోవటం. ఇంకా దగ్గరలో సినిమా హాల్ ఎక్కడ ఉందో చూసుకోవటం, పరుగు వెళ్ళటం, సినిమా చూడటం, సినిమా అయిపోగానే మళ్ళీ ఇంటికి రావటం, మళ్ళీ స్కూల్కి వచ్చి బుక్స్ తీసుకోవటం, ఇంటికి పోవటం. అట్లాగా కొన్నాళ్ళు ఒక 5-6 నెలలు అట్లా గడిచిందనమాట జీవితం. తర్వాత ఒక రోజు ఏమైందంటే అట్లాగే సినిమాలు చూస్తూ ఉంటున్నాను. ఒక స్నేహితుడు ఏం చేసినాడంటే, అరే సినిమాలు విశేషం ఏముందలే కానీ ఒకటి నవ్వులుతావా అన్నాడు, ఒకటి నోట్లో నవ్వులుతావా అన్నాడు. ఏంటో అని చెప్పేసి అంటే నా పక్కన ఒక స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే లోపల అప్పట్లో ఏంటంటే కైనీళ్ళు, గుట్కాలు, పానపరాగలు అంటారు చూడండి, అట్లాంటివి ఒకటి 2 పళ్ళు నాకు ఇచ్చాడు. అవి నోట్లో వేసుకున్నాను. నోట్లో వేసుకున్న వెంటనే నాకు కళ్ళు తిరిగినాయి.
వెంటనే ఏమైందంటే నేను కళ్ళు తిరుగుతుంటే నిలబడిపోయా అంతే. నిలబడిపోతే వాడు పట్టుకున్నాడు. ఏంట్రా కళ్ళు తిరుగుతున్నాయి నీకు అన్నాడు. కళ్ళు తిరుగుతున్నాయిరా అన్న అని చెప్పేసి అంటే ఏం కాదులే అని చెప్పేసి అన్నాడు. అని చెప్పేసి అంటే ఒక బాటిల్ నీళ్ళు తీసుకొని వాటర్ తీసుకొని నాకు ఇచ్చినాడు. నేను తాగాను, పొక్కలు చూసినాను, మొహం కడుక్కున్నాను. నేను తర్వాత లోపలికి వెళ్ళాను. అట్లాగే ఇదేంటి అని చెప్పేసి ఆలోచన చేసినాను. ఆలోచన చేస్తే వాడు అన్నాడు, నువ్వు తింటావు అంటే నీకు ఇస్తావు ఒక ప్యాకెట్ అన్నాడు. వద్దులే అబ్బాయి, తర్వాత ఏదైనా అవసరమైతే నేను అడుగుతానులే అని చెప్పేసి అన్నాను. సర్లే అని చెప్పేసి మొత్తానికి అక్కడ 2-3 సార్లు అట్లా నోట్లో పెట్టుకున్నాను, నవ్వులాను. ఇదేదో కొద్దిగా బాగానే ఉంది రుచి అన్నట్టుగానే 2-3 సార్లు తిన్నాను, ఎక్కువ తినలేదు. తర్వాత ఏమైందంటే అట్లా అది కూడా కంటిన్యూ అవటానికి సాధారణంగా ప్రేరేపణ వచ్చేసింది. ఇంకా అది కూడా తినటము, అది కూడా తినాలి అన్నట్లుగా. వెంటనే ఏం జరిగిందంటే అట్లాగా ఒక 6 నెలలు అంటే 10th క్లాస్ చివరికి వచ్చాను. ఇంక ఎగ్జామ్ మూమెంట్కి వచ్చాం. ఎగ్జామ్ మూమెంట్కి వచ్చిన తర్వాత నాకు ఒక ప్రైవేటు సంస్థలో చిన్నపాటి ఉద్యోగం వచ్చింది 10th క్లాస్లోనే. ఏమిటా ఉద్యోగం అంటే మీకు తెలిసే ఉండొచ్చు, అగ్రిగోల్డ్ సంస్థ. మీకు తెలుసా? అగ్రిగోల్డ్ సంస్థలో ఆఫీస్ బాయ్గా నన్ను జాయిన్ చేసుకున్నారు. ఆఫీస్ బాయ్ అంటే సాయంకాలం ఒకటికే 6 నుంచి 9 గంటల వరకు నా డ్యూటీ. సాయంకాలం 6 to 9. ఏం డ్యూటీ అంటే ఎవరైతే అగ్రిగోల్డ్ ఆఫీస్కి రాకుండా డబ్బులు కట్టేవాళ్ళు అగ్రిగోల్డ్ ఆఫీస్కి రాకుండా ఇంటి దగ్గరే ఉంటే వారి దగ్గరికి నన్ను పంపిస్తారు. ఆఫీస్కి రాకుండా ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి ఆఫీస్ బాయ్ని పంపించి డబ్బులు తెప్పించుకుంటారు. ఇప్పుడు ఏం జరిగిందంటే అలాగా ఆ 10వ తరగతిలో నేను అది జాయిన్ అయినాను. మా నాన్నకి ఇష్టం లేదు. అన్నాడు, కొడుకా నువ్వు చదువుకోరా, నీకు ఎందుకు రే ఉద్యోగం అన్నాడు. నాయన ఏం పర్వాలేదు, నేను చదువుకుంటానులే, మరి టైంపాస్గా 6 గంటల నుంచి 9 గంటల వరకే కదా, ఏదో కొద్ది డబ్బులు వస్తాయి కదా, నా ఖర్చులకని మిగులుతాయి కదా అని చెప్పేసి నేను అట్లా చెప్పుకున్నాను నాయనకి. అప్పుడు నాయనకి ఇష్టం లేదు వాస్తవంగా. వద్దు అన్నాడు. ఇంకంతే, వద్దు, నువ్వు చేయొద్దు, నువ్వు పోవద్దు, నువ్వు ముందు నీ మైండ్ సెట్ అంతా స్టడీ మీద పెట్టు, నువ్వు 10th క్లాస్ చదువు, నువ్వు పాస్ అవ్వు అని చెప్పేసి అంటే నేను పాస్ అవుతాను, నేను చదువుతాను, నాకు అవసరం నాయన, నేను ఖర్చులకు నాకు అవసరము, ఇట్లా నేను పద్దాక నేను అడుక్కోలేను కదా అని చెప్పేసి మా నాయనకి ఇష్టం లేకపోయినా కానీ నేను కంటిన్యూ అవుతూ వచ్చా. కంటిన్యూ అవుతూ వచ్చిన తర్వాత 10th క్లాస్ చివరికి వచ్చాను. చివరికి వచ్చిన తర్వాత ఒక స్నేహితుడు నాకున్నాడు, స్టూడియోలో పనిచేస్తూ ఉంటాడు. స్టూడియోలో పనిచేస్తాడు. ఆ స్నేహితుడికి అలవాటు పడి నేను కూడా ఏం చేస్తానంటే ఎప్పుడైతే ఈ డబ్బులు తీసుకొని పోవటం తీసుకురావటం ఇట్లా చేస్తూ ఉన్నానో ఆ స్నేహితుడి దగ్గరికి పోయి కూర్చోవటం మొదలుపెట్టాను. సాయంకాలం 9 గంటల టైంలో. ఉదయకాలం ఏమో స్కూల్కి వెళ్తా, రాత్రి సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకేమో డ్యూటీకి వెళ్తా. తర్వాత 9 గంటల కాడ నుంచి ఏమో ఒక అరగంట సేపు, ఒక గంట లోపేమో స్టూడియోలో కూర్చుంటా. ఇది నా దినచర్య అయిపోయింది రోజు. ఇంకా మా నాయన బాధపడుతూ వచ్చాడు, నువ్వు కుటుంబ ప్రార్థనకు రావటంలా, నువ్వు మందిరంలో కోడికలకు ఉండట్లేదు, ఆదివారం ఒక్కరోజు ఉంటున్నావు, మధ్యలో కోడికలకు నువ్వు ఉండలేకపోతున్నావు, సంఘ ప్రార్థన ఉండట్లా, బైబిల్ స్టడీ ఉండట్లా, ప్రార్థన నీకు ఉండట్లేదు, నువ్వు ఈ ఉద్యోగం మానేసే అని చెప్పేసి అట్లా చెప్తూ ఉండేవాడు. నేనేం మానేస్తాలే, ఈ ఒక్క నెలలే, ఈ ఒక్క నెల అని చెప్పేసి అనుకుంటూ అట్లా పొడిగిస్తూ వచ్చాను అనమాట. ఏం జరిగిందంటే అలా కూర్చొని ఉన్నాను. ఒకసారి కూర్చొని ఉంటే వెంటనే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ అంటే, ఇంటి దగ్గరికి మీ నాయనగారు ఫోన్ చేసినాడు, నీ ఇంటి దగ్గరికి రమ్మంటున్నాడు అని చెప్పి నా పక్కన ఫ్రెండ్కి ఫోన్ చేసినారు. సరే నా ఫ్రెండ్ అన్నాడు, రే మీ నాయన ఫోన్ చేసినాడంట, నేను రమ్మంటున్నాడు అని చెప్పేసి అంటే సరే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి వెళ్ళారు. మా నాయనతో చెప్పారంట, నీ కొడుకును పోలీస్ స్టేషన్కి తీసుకొని రా అని చెప్పారంట. ఇంటికి వచ్చి అంటే మందిరం దగ్గరికి వచ్చి. అప్పుడు ఇదేంటి పోలీసులు రావటం ఏంది నా కొరకు, ఏం జరిగింది అని చెప్పేసి అనుకున్నాను.
ఎందుకు నాయన పోలీసులు వచ్చారు, ఎందుకు వచ్చారంటే నాకేం తెలుసు ఎందుకు వచ్చినారు, నువ్వేదో దొంగతనం చేసినావంటగా, నేనేం దొంగతనం చేసినాను అంటే ఏమో మాకు తెలియదు, నువ్వు దొంగతనం చేసినావంట, పోలీసులు ఇంటికి వచ్చారు, నిన్ను తీసుకొని స్టేషన్కి రమ్మన్నారు, ఎస్ఐ గారు స్టేషన్కి రమ్మని చెప్పాడంట అనేసరికి నాకు భయం వేసింది. నేనేం దొంగతనం చేసినానబ్బా అనుకున్నా. వెంటనే సరే మా నాయనగారు నన్ను తీసుకొని చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎస్ఐ గారు లోపల ఉంటే లోపలికి వెళ్ళి ఎస్ఐ గారి ముందు కూర్చున్నాడు మా నాయన. సార్, నా కొడుకుని తీసుకొచ్చాను అని చెప్పన్నాడు. అప్పుడు మా నాయన అన్నాడు, నా కొడుకు దొంగతనం చేసేవాడు కాదు, నేను ఒక పాస్టర్ను, నా కొడుకు కూడా, నా పిల్లలు కానీ నా కొడుకు కూడా ఇట్లాంటి పనులు మేము నేర్పించలేదండి, దొంగతనాలు కానీ అబద్ధాలు కానీ బూతులు కానీ ఇట్లాంటివి నేర్పించలేదండి, మేము దేవుని సేవకులము, మేము సేవ చేస్తూ ఉంటాము, దేవుని కోసమే బ్రతుకుతాం మేము, కాబట్టి ఇట్లా చెప్తున్నాడు ఎస్ఐ గారితో. చెప్తుంటే ఎస్ఐ గారు అన్నాడు, పాస్టర్ పిల్లలు దొంగతనాలు చేసేది ఈ రోజుల్లో, నువ్వు మాకు చెప్పమాక, మీ పాస్టర్ పిల్లలందరూ మీరు పాస్టర్లు చెబుతా అట్నే చెప్తారు, మీరేమో పాస్టర్లుగా ఉంటారు, మీ పిల్లలని దొంగతనాలను, మీ పిల్లల బూతులు ఇట్లాంటివన్నీ మీ పిల్లలు చేస్తూ ఉంటారు, అది మాకు తెలుసులే అని చెప్పేసి అన్నాడు. సరే మా నాయనకి ఏం మాట్లాడలేదు. నన్ను తీసుకెళ్ళి లాకప్లో పెట్టారు. లాకప్లో పెడితే లాకప్లో కూర్చున్నా. అది కూడా ఎట్టా ఉందంటే పక్కనే టాయిలెట్, అంటే పక్కనే లెట్రిన్ బాత్రూమ్, అక్కడ కూర్చోబెట్టారు. దాని వాసన కొడతా ఉంది. ఇదేంటి అసలు, ఏం దొంగతనం చేసినాను, ఎందుకు ఇట్లా జరిగింది, అసలు ఏం జరిగిందని నాకు అర్థం కావట్లా, నన్ను తీసుకొచ్చి ఇట్లా ఎందుకు పెట్టారో నాకు తెలియట్లేదు. మా నాయన అడుగుతుంటేనే నాకేం తెలుసు అంటున్నాడు మా నాయన. సరే ఇట్లా కూర్చున్న తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తూ కూర్చున్నా. అంతలోకే కానిస్టేబుల్ ఒక వ్యక్తి అక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు. నేను అన్నాను, సార్ నన్ను స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారో నాకు ఒక మాట చెప్తారో, నాకు తెలియదు సార్ ఎందుకు తీసుకొచ్చారు, దొంగతనం చేసినానంట, ఎక్కడ ఎవరు పెట్టారు, ఈ కేసు ఎవరు పెట్టారు, అసలు ఏం జరిగిందని చెప్పేసి కానిస్టేబుల్ అడిగినాను. కానిస్టేబుల్ అన్నాడు, ఏమరా ఆ స్టూడియోలో ఏదో దొంగతనం చేసావంటగాను అన్నాడు. అర్థమైందా, స్టూడియోలో దొంగతనం చేసావంటగాను అన్నాడు. స్టూడియోలో నేను దొంగతనం చేయటమైంది అబ్బా అనుకున్నా. నన్ను ఒక్కనే తీసుకొచ్చారేంది సార్, మరి ఇంకా చాలామంది ఉన్నారు స్టూడియోలో, వాళ్ళందరూ రాలేదు ఎందుకని చెప్పేసి అంటే, అప్పుడు అని చెప్పేసి అన్నాడు ఆయన, వాళ్ళు కూడా వచ్చారులే, వాళ్ళు పక్క సెల్లులో ఉండాలి, నిన్ను ఎడ కూర్చోబెట్టారు, వాళ్ళు అవతల పక్కన ఉండాలిరా అని చెప్పేసి అన్నాడు. ఓహో ఇదేది తేడాగా ఉంది మొత్తానికి ఇదంతా ఏదో అని చెప్పేసి అనుకొని సరే కూర్చున్నాను. ఇంక నాకు ఏడుపు మొదలైంది, ఏడుస్తా కూర్చున్నా. ఇదేంటి అసలు, ఏంది ప్రభా, అసలు ఏంటిది, దొంగతనం కేసు ఏంది, నా మీద ఇట్లా దొంగతనం కేసు రావటం ఏంది అని చెప్పేసి కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే మా నాయన ఏం చేసినాడంటే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ రాత్రి పిల్లోడిని ఇంటికి తీసుకెళ్తా, మళ్ళీ పొద్దున్నే తీసుకొస్తాను, మళ్ళీ పొద్దున్నే ఏ టైంకి తీసుకురామంటే ఆ టైంకి తీసుకొస్తాను నేను అని చెప్పేసి ఎస్ఐ గారితో మా నాయన మాట్లాడాడు. మాట్లాడితే ఎస్ఐ గారు అన్నాడు, ఈ కేసు తేలిందాకా నీ పిల్లోడు ఏడే ఉంటాడు, ఇంటికి కూడా పంపించమన్నారు. ఇంకా మా నాయన బయటకు వచ్చాడు, నా కాడికి వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. కళ్ళంట నీళ్లు పెట్టి నన్నతో మాట్లాడకుండానే, పలకరించకుండానే, ఏం చెప్పకుండానే వెళ్తున్నాడు. ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి చూసినాడు. నాకెళ్ళి వెనక్కి వాళ్ళు చూసి నాకెళ్ళి చూస్తూ పోతున్నాడు కానీ పోలేకపోతున్నాడు, చూస్తున్నాడు పోలేకపోతున్నాడు. నాకు కూడా ఏడుపు వచ్చింది. బహుశా మా నాయన మనసు ఏమనిపించిందంటే, ఇంతవరకు నా చిన్నతనం నుంచి నేను ఏ రోజు పోలీస్ స్టేషన్ గడప దొక్కలేదురా, నిన్ను బట్టి ఈరోజు నేను గడప దొక్కాను, పోలీస్ స్టేషన్ గడప అని ఆయన మనసుకు అనిపించింది. నాకెళ్ళి చూసిన అట్లాగా ఏడుస్తూ కళ్ళంట నీళ్ళు గారుస్తుంటే నాకు కూడా ఆయన చూడంగానే ఏడుపు వచ్చింది. ఒక సేవకుడు, దైవ సేవకుడు ఆయన. అలాంటి సేవకుడిని కూడా నేను ఈ పోలీస్ స్టేషన్ గడప దొక్కిచ్చానే, రేపటి దినాన్ని ఆయన ఏం సేవ చేయగలుగుతాడబ్బా అనుకున్నా. ఇంకా సరే మొత్తానికి కూర్చున్నాను. స్టేషన్లో కూర్చుంటే ఆ యొక్క స్టేషన్లోనే లోపల వాటర్ ట్యాంకీ ఒకటి ఉంది, మంచినీటి ట్యాంకీ, వాటర్ ట్యాంకీ. దాని మీద వాక్యం రాసింది. ఏ వాక్యం అంటే, యేసు చెప్పెను, నేనే మార్గము సత్యము జీవము అనే మాట వాటర్ ట్యాంకీ మీద రాసింది. నేను అనుకున్నా ఆ వాక్యాన్ని చూసి, ఇదేంటబ్బా
పోలీస్ స్టేషన్లో కూడా వాక్యం రాసిందే అని చెప్పేసి అనుకొని నాకు అనుమానం వచ్చి నా ముందు కూర్చున్నటువంటి కానిస్టేబుల్ని అడిగినాను, సార్ ఈ వాటర్ ట్యాంకీ మీద వాక్యం రాసింది ఎవరు రాపించుంటారు, ఎవరు రాసి సార్ ఇది అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పాడు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఎస్ఐ గారు, ఇక్కడ స్టేషన్లో పనిచేసిన ఎస్ఐ గారు, వాళ్ళ భార్య మందిరానికి వెళ్ళేదంట చర్చికి, ఆయన ఉన్నప్పుడు రాపించిన మాట అది, ఇంక దాన్ని ఎవరు చెడిపోయలేదు, దాన్ని ఎవరు కూడా తీసేయలేదు అని చెప్పినారు. ఓహో సరే అని చెప్పేసి అనుకొని ఆ మాట ఇంక నాకు వెంటనే కంటికి అట్లా కనపడింది, మనసులోకి వచ్చేసింది. ఏమిటంటే అక్కడ నేను చదివించాను కదా, నేనే మార్గమును సత్యమును జీవమునైన, నా ద్వారా తప్ప ఎవడును కూడా, అంటే నీ మాట నాకు అర్థమైంది ఏమంటే, నా ద్వారా తప్ప అంటే నేను తప్ప నిన్ను విడిపించువాడు లేడు, నేనే మార్గము నీకు అన్నట్లుగా నాకు అర్థమైంది. ఇంకా ఈ మాటను జ్ఞాపకం చేసుకొని వెంటనే మోకరించి ఇంక ఏడవటం ప్రారంభం చేసినాను. యేసు ప్రభువా, చిన్నప్పటి నుంచి బైబిల్ చదివాను, చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసినాను, చిన్నప్పటి నుంచి కూడా పరిచర్య చేసినాను, చిన్నప్పటి నుంచి కూడా భక్తి కార్యాలు చేసినాను, చిన్నప్పటి నుంచి మా నాయన నన్ను భక్తిలో పెంచినాడు. చివరికి వచ్చేసరికి నేను ఈ స్థితికి వస్తానని నాకు తెలియదు నాయన, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అని చెప్పేసి అలాగా ప్రభు దగ్గర అడగటం ఆరంభం చేస్తుంటున్నాను. కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. తర్వాత నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే నా పక్కనే కూర్చున్న కానిస్టేబుల్ అన్నాడు, ఓరే నీకు ఇది కూడా ఉందా, ఈ భక్తి కార్యం కూడా ఉందా నీలో అన్నాడు. ఆహా, ఈ భక్తి కార్యం కూడా నీలో ఉందా అని చెప్పేసి అంటే నేనేం పట్టించుకోవాలా, ఆయన మాట ఏం పట్టించుకోకుండా నేను ఏడుస్తూనే ఉన్నాను, కళ్ళమ్మట నీళ్ళు వస్తూనే ఉన్నాయి, అట్లా బాధపడుతూ కూర్చున్నాను. ఇంక వెంటనే ఒక తీర్మానం చేసుకున్నా. ఏం తీర్మానం అంటే అక్కడ స్టేషన్లోనే ఏం తీర్మానం చేసుకున్నారంటే, యేసు ప్రభువా, నువ్వు కానీ నా పాపాలు క్షమించావు అని నిర్ధారణ నాకు కలగాలంటే, ఒకటి ఈ స్టేషన్ నుంచి నేను బయటికి రావాలా, అదొక తీర్మానం. రెండవ తీర్మానం, ఈ స్టేషన్ నుంచి నేను బయటికి వస్తే, నన్ను కానీ విడిపిస్తే నేను తప్పక నీ కొరకే జీవిస్తా, ఇంక మిగిలిన శేష జీవితం అంతా, నా జీవితం అంతా నీ కొరకే జీవిస్తా. అది రెండవ తీర్మానం. మూడవ తీర్మానం ఏంటంటే, ఒకవేళ ఈ స్టేషన్ నుంచి నన్ను కానీ విడిపిస్తే, నీ చిత్తమైతే, నా ఎడల నీ ఉద్దేశం ఏదైతే ఉందో అది సంపూర్ణ నెరవేర్చుకుంటా అని చెప్పేసి ఈ 3 తీర్మానాలు చేసుకున్నా స్టేషన్లో. అర్థమైందా? తర్వాత వెంటనే అయిపోయింది. నెక్స్ట్ రాత్రి అయిపోయింది. తెల్లారి మా నాన్నగారు స్టేషన్కి వచ్చాడు పొద్దున్నే. వచ్చిన తర్వాత ఏంటబ్బాయి ఎట్టున్నావురా అన్నాడు. అంటే ఏం మాట్లాడలా, పలకలేదు ఒలకలేదు, ఈ కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తాను. మా నాన్న చూడంగానే కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. కూర్చొని ఏడుస్తుంటే తర్వాత మా నాన్నగారు ఎస్ఐ గారు రూమ్లోకి వెళ్ళాడు. మళ్ళీ బయటకు వచ్చాడు, ఒక 5 నిమిషాలు బయటకు వచ్చాడు. తర్వాత నాకు టిఫిన్ తీసుకొచ్చినారు. ఒక కానిస్టేబుల్ టిఫిన్ చేసుకొచ్చాడు. ఏయ్ మీ నాన్న తీసుకొచ్చాడు టిఫిన్ తిను అన్నాడు. తిన్నాను. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళా మా నాయన టిఫిన్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాడు ఆయన. వచ్చి మళ్ళీ భోజనం తీసుకొచ్చాడు. భోజనం తిన్నాను. ఏం తీర్మానం చేసుకున్నానంటే, నీ చిత్తమైతే ఈ సాయంకాలం కల్లా నన్ను విడిపించు నాయన అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను. విడిపించు, నువ్వు నా పాపాలు క్షమించావని రుజువు అయితే ఇదే అని చెప్పేసి అనుకున్నా. సర్లే అని చెప్పేసి అలాగా నిరీక్షణతో కూర్చున్నాను. వెంటనే సాయంకాలము 9 గంటల టైంలో, రాత్రి 9 గంటల టైంలో ఒక సహోదరుడు వచ్చాడు. ఎవరు అంటే స్టూడియో యజమాని అనమాట. స్టూడియో యజమాని వచ్చాడు. వచ్చి ఎస్ఐ గారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ని పంపించాడు లోపలికి. కర్రలు తీసుకొని వచ్చారు. వచ్చి అన్నారు, నిజం చెప్తావా అబద్ధం చెప్తావా? ఇప్పుడు ఈరోజు కర్రలు తీసుకుని నేను కొడతాం. ఎక్కడ కొడతాం తెలుసా నీకు? 2 కాళ్ళు 2 చేతులు ఎక్కడ కొడతామో తెలుసా నీకు? మేము కొట్టామంటే మాత్రము నీకు భవిష్యత్తు ఉండదు, నీకు పెళ్ళి కూడా కాదు, కాపురానికి కూడా నువ్వు పనికిరావు, అట్ట కొడతాంరా, నిజం చెప్పు అన్నారు.
దొంగతనం నువ్వేనంట చేసిందంటే, అసలు ఏం దొంగతనం సార్ నాకు తెలియదు సార్ అని చెప్పేసి అంటున్నాను నేను. లేదు, పక్కమట ఉన్న సెల్లులో ఉన్నటువంటి ఆ పక్కమట జైల్లో ఉన్నటువంటి వారు నీ మీద చెప్పినారు, నువ్వే దొంగతనం చేసావంట, వాళ్ళు నీ మీద చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సార్ నాకు తెలియదు సార్, నాకు అసలు తెలియదు సార్ అని చెప్పేసి నేను అంటున్నాను. సరే, మొత్తానికి లోపలికి తీసుకెళ్లారు. 2 చేతులు కట్టేసినారు, 2 కాళ్ళు కట్టేసినారు. కట్టేసి నన్ను కూర్చోబెట్టారు, ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. కూర్చున్నాను. కరెక్ట్గా మోకాళ్ళ చెప్పులు, ఈ మోకాళ్ళ చెప్ప, ఈ కింద వచ్చేసరికి ఇవన్నీ కూడా వాటి కరెక్ట్గా వాళ్ళకి దగ్గరకు అందుబాటులో కర్ర తీసుకుని కొడితే వాటి మీద కొట్టేటట్టు పెట్టారు, నన్ను కూర్చోబెట్టారు. ఈ 2 చేతులు కూడా ఇట్ట కట్టేసినారు. ఇట్ట కట్టేసినారంటే అర్థం ఏంటంటే, ఇక్కడ కొట్టడానికి, ఇక్కడ 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 కొట్టడానికి, కాళ్ళు మోకాళ్ళ కింద ఇట్లా కొట్టడానికి కూర్చోబెట్టారు. నీ తిప్పి తిప్పి వేసినా నీ వయసు ఎంతో తక్కువ వయసురా, నువ్వు 10వ తరగతి చదువుతున్నావు, నువ్వు ఇంకొక సంవత్సరం అయితే ఇంటర్మీడియట్కి వస్తావో, లేకపోతే నీ జీవితం ఎంతో నీకు చాలా లైఫ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒప్పుకో అంటున్నారు. నేను చెయ్యని దాన్ని ఎట్లా ఒప్పుకునేను సార్ అంటున్నా నేను. ఇట్ట కాదని చెప్పేసి ఎస్ఐ గారు లోపలికి వచ్చాడు. ఎస్ఐ గారు వచ్చేసి, ఏంది వాడితో మాట్లాడింది మీరు, కొట్టండి, ముందు ఒక దెబ్బ కొడితే వాడు చెబుతాడు అని చెప్పేసి అన్నాడు. అని చెప్పేసి అనేసరికి కర్రలు తీసుకున్నారు. 2 కర్రలు తీసుకొని ఇంకా దగ్గరకు వచ్చారు, నా దగ్గరికి కొట్టడానికి. దగ్గరకు వచ్చి ఒకడు ఏం చేశాడంటే, ఎస్ఐ కానిస్టేబుల్ ఏం చేశాడంటే కర్ర ఎత్తాడు. చెప్తావా ఇప్పుడు ఫైనల్గా, ఇంకో నిన్ను ఒకటే అడుగుతున్నా, చెప్తావా చెప్పవా లేకపోతే దెబ్బ పడిద్ది అన్నాడు. అనేసరికి వెంటనే ఒక సహోదరుడు వచ్చాడు. మొత్తానికి ఎవరు వచ్చి, ఎస్ఐ గారు ఒక మాట అండి మిమ్మల్ని అన్నాడు. అనేసరికి సరే ఉండండి అని చెప్పేసి ఎస్ఐ గారు బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చిన ఒక అరగంట సేపు నన్ను కొట్టలేదు. ఒక అరగంట ఎమ్మెల్యే ఎస్ఐ గారు అన్నాడు, నేను వచ్చిందాక ఉన్నాను అన్నాడు. ఆయన వచ్చిందాక వీళ్ళు ఆగారుగా, కొట్టకుండా ఆగారు, కూర్చున్నారు. అరే ఇంకా నా మీద ఏదో షటైలు వేసుకుంటా ఉన్నారు, అర్థమైందా, నా మీద ఏదో జోకులు వేసుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంక ఎస్ఐ గారులో బయట నుంచి లోపలికి వచ్చేసినాడు. లోపలికి వచ్చేసి వాడు చేతులు కాళ్ళు కట్టేసి ఒప్పదీసి బయటకు పంపించాను అన్నాడు. అనేసరికి ఏం జరిగింది అబ్బా అని చెప్పేసి మళ్ళీ నేను అనుకొని బయటకు వచ్చేసినాను. మా నాన్న ఉన్నాడు బయట, 2 సంఘ పెద్దలు ఉన్నారు, అంటే చిలకలూరిపేటలో సంఘ పెద్దలు మరి వాళ్ళిద్దరు ఉన్నారు. తర్వాత స్టూడియో యజమాని ఉన్నాడు. ఇదంతా కూడా ఒక 4-5 ఉన్నారు. మొత్తాన్ని నన్ను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అని నేను అడిగాను. ఏం జరిగిందని అడిగితే వాస్తవం బయటికి చెప్పింది ఏంటంటే, స్టూడియో యజమానుడు 50,000 రూపాయలు ఆయన మరి ఖర్చు పెట్టుకున్నాడో తెలియదు, పోగొట్టుకున్నాడో తెలియదు, మరి ఆడబెట్టుకున్నాడో తెలియదు. నా స్టూడియోలో 50,000 రూపాయలు పోయినాయి అని చెప్పి కేసు పెట్టాడు. కేసు పెట్టేసరికి ఆ టయానికి ఏమైపోయిందంటే, పోలీసులు వచ్చే టయానికి ఎంక్వైరీ చేయడానికి, ఎందుకంటే తరచుగా నేను వెళ్తున్నాగా స్టూడియోకి, ఒక స్నేహితుడు నాకు ఉన్నాడని చెప్పాను కదా, వాడి దగ్గర తరచుగా వెళ్తున్నాను కదా, వెళ్ళినప్పుడల్లా నా పేరు లెక్కించుకున్నారు. దాంట్లో వాళ్ళ స్టూడియోలో ఒక 4 పని చేస్తుంటారు, ఆ 4లో నా పేరు యాడ్ చేసుకున్నారు. అంటే వీడు తరచుగా వస్తా పోతా ఉన్నాడు స్టూడియోకి అని చెప్పేసి నా పేరు యాడ్ చేసుకున్నారు. మొత్తం 5 మేము 5 లోపల వచ్చినారు మమ్మల్ని. ఇప్పుడు అతను ఏం చేశాడంటే, డబ్బులు దొరికినాయి అని చెప్పేసి, సార్ నా డబ్బులు నాకు దొరికినాయి సార్ అని చెప్పేసి మొత్తానికి వచ్చి ఒప్పుకున్నాడు. మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మొత్తాన్ని మా స్టూడియోలో ఉన్న 4 నన్ను మొత్తాన్ని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ రాత్రి 9 గంటలకి జరిగినటువంటి చర్చ మొత్తం అయిపోయి 12:30కి బయటకు వచ్చాను. రాత్రిపూట 12:30కి బయటకు వచ్చాను. తర్వాత ఇంకా తీర్మానం చేసుకున్నా కదా, తీర్మానం చేసుకున్న తర్వాత నాయనతో చెప్పాను, నాయన నేను పోలీస్ స్టేషన్లో తీర్మానం చేసుకున్నాను, యేసు ప్రభు నా సొంత రక్షకుడు అంగీకరించాను ఆయన, ఇక్కడి నుంచి నువ్వు చెప్పింది నేను చేస్తా, ఉద్యోగం మానేస్తా, నేను చేయను, ఇంకా నీకు ఏది ఇష్టం లేదో నేను అది చేయను ఇంకా అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. తీర్మానం చేసుకొని బాప్తీసం తీసుకుంటాను ఆయన అని చెప్పాను. అంటే మంచిది, సంతోషం రా అన్నాడు. తర్వాత అదే సంవత్సరం ఎండాకాలంలో బాప్తీసముకి సిద్ధపడ్డాను. ఆ సంవత్సరము హెబ్రోన్లో తిమోతి అంకుల్ ఉన్నాడు, చనిపోయినాడు, ఇప్పుడు లేడు. తిమోతి అంకుల్ వచ్చినాడు, నాకు బాప్తీసం ఇచ్చాడు. 1994 సంవత్సరంలో నేను బాప్తీసం తీసుకున్నాను. 1994 సంవత్సరం, ఆ సంవత్సరం బాప్తీసం తీసుకున్నాను. అయితే తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత తిమోతి అంకుల్ నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏం వాగ్దానం అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం వాగ్దానం ఇచ్చినాడు. బాప్తీసు వాగ్దానం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము
16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, అదొక మాట. తర్వాత నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి చివరి మాట. ఇది వాగ్దానం, బాప్తిస్మ వాగ్దానం. అది తిమోతి అంకులు ఇచ్చి ఏమన్నాడంటే, రేయ్ ఈ వాగ్దానము దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడిచ్చిన వాగ్దానం. ఆరంభంలో భక్సింగ్ గారికి దేవుడిచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానం ఆధారం చేసుకునే భక్సింగ్ గారి సేవ పరిచర్యకి వచ్చాడు. ఈ వాగ్దానం ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు నీకు ఇవ్వటానికి, నువ్వు కూడా సేవకుడు అవ్వాలిరా అన్నాడు. నువ్వు కూడా సేవకుడు అవ్వాలిరా అన్నాడు వాగ్దానం ఇచ్చేటప్పుడు. అంకులు ప్రార్థన చేయండి అంకులు అని చెప్పాను. సరే మొత్తానికి బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకొని 10th క్లాస్ పాస్ అయ్యాను చక్కగా. తర్వాత కాలేజీకి వెళ్ళాను, ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పాత జీవితం కొంత వచ్చింది నాలోకి. పాత జీవితం వచ్చింది. పాత జీవితం అంటే ఏం తెలుసు మీకు? మళ్ళా సినిమాలో పోయా, మళ్ళీ ఏం చేసినానంటే చెప్పండి, మళ్ళా కైనీళ్ళు తిన్నాను. మళ్ళా తర్వాత ఏం చేసినానంటే మెల్లిగా చిన్న బాటిల్ అలవాటు చేసుకున్నాను. ఏది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. సెకండ్ ఇయర్ చివరికి వచ్చిన తర్వాత చిన్న బాటిల్ అలవాటు చేసుకున్నాను. తర్వాత ఏం చేసాను, సిగరెట్ అలవాటు చేసుకున్నాను. అట్లా కూడా సిగరెట్ ఎట్ట తాగాను అనుకున్నాం, చెంబు తీసుకొని బయటికి పోతాను. చూడండి మీకు అర్థమైద్దిలే ఆ సంగతి. అప్పుడు దినాల్లో చిన్నప్పుడు మేము ఏం చేసాను, చెంబు తీసుకొని బయటికి పొలాల గట్లకి వెళ్ళిపోతాం. అంటే ఈ చెంబు నీళ్ళు ఎందుకంటే కేవలం దీనికోసమే, అర్థమైందా? ఈ చెంబు తీసుకోవటం, నీళ్ళు ముంచుకోవటం, ఈ చెంబు నీళ్ళు తీసుకొని పోవటం, మూతి కడుక్కొని ముఖం కడుక్కొని పొక్కలు చూసి రావడానికి అన్నమాట. నీ నీళ్ళు ప్రతిరోజు తీసుకొని పోతాం. అందరూ అనుకునేవాళ్ళు, అరే నీకు బాత్రూమ్స్ మా అమ్మ నాన్న అనుకునే బాత్రూమ్స్ ఉన్నాయి కదా, లెట్రిన్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి కానీ చెంబు ఎందుకు తీసుకొని పోతున్నారు అనేవాళ్ళు. తర్వాత ఇంటి పక్క వాళ్ళు అందరూ కూడా అంటే ఉండాలి, ఏందబ్బా నీకు ఏం పిచ్చి పెట్టింది అయింది, రోజు చెంబు ఉదయకాలం పోతున్నావు సాయంకాలం పోతున్నావు అని చెప్పేసి అంటూ ఉండేవాడు. నా పక్కన స్నేహితుడు ఒకడు సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు, మందిరం పక్కన. ఈ అబ్బాయి మెద్దరం తోడేయామనుకున్నాను. ఇంటికి వస్తేనేమో చెంబు తీసుకొని పోవటం, తర్వాత కాలేజీకి పోతేనేమో స్నేహితులతో పాటు కలిసిపోవటం. ఇంకా అట్లా పోవటం ఈ అలవాటు చేసుకున్నాను. ఈ అలవాటు చేసుకున్న తర్వాత ఇంకా నాలో ఎక్కువ అధికమైన పాపం వచ్చేసింది. పాపం వచ్చిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, అట్లా నేను ఇంటి కూడా కూర్చొని ఉండి మా నాయన వాక్యం చదువుతున్నాడు. వాక్యం చెబుతుంటే అన్నాడు, తీర్మానం చేసుకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, చక్కగా పరిచర్య కూడా చేస్తా, ప్రార్థన చేసుకోరా, వర్తమానాలు సిద్ధపడరా, ఆరాధన వర్తమానము, సండే స్కూల్ పరిచర్యలకు, యూత్ మీటింగ్కి, తర్వాత ఇట్లా ప్రార్థన చేసుకో, పరిచర్యకి వాడుకుంటాను, పాటలు పాడుతాను అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాడు నాకు. సరే మంచిది డాడీ, మంచిది నాన్న అని చెప్పేసి అంటున్నా. అట్లా మా నాన్న ప్రార్థన చేసి నన్ను ఏం చేస్తున్నాడు అంటే పాటలు కూడా లేపుతున్నాడు. సండే పాటలు, పులిపీట మీద పాటలు లేపుతున్నాడు, పాటలు పాడుతున్నా. తర్వాత వచ్చేసరికి మాకు అప్పట్లో 2 బ్రాంచీలు ఉన్నాయి. ఏంటంటే ఆ 2 బ్రాంచీలు ఏం బ్రాంచీలు అంటే గోవిందపురం తెలుసా? గోవిందపురం అది ఇప్పుడు నాన్న కింద బ్రాంచీ అనమాట. అది మునుసువారిపాయలు. ఇప్పుడు ఇజ్రాయల్ గారు చనిపోయినాడు. ఈ 2 బ్రాంచీలు కూడా అప్పుడు నాన్న టేకప్ చేసుకునేవాడు అనమాట. మేము పరిచర్యకి పోతూ ఉండేవాళ్ళం. నేను కూడా అప్పుడు ఏం చేసానంటే సండే పరిచర్యకి పోతూ ఉండేవాడిని. నాలో ఇది ఉంది, అర్థమైందా? తర్వాత తినటం ఉంది, తాగటం ఇవన్నీ ఉన్నాయి. కానీ పోయి వర్తమానం చెప్పి వస్తూ ఉన్నా, పోయి ఆరాధన వర్తమానం చెబుతున్నాను, బలవర్తమానం చెబుతున్నాను, పాటలు పాడుతున్నాను, మందిరంలో యూత్ మీటింగ్ వాక్యం చెప్తున్నాను, సండే స్కూల్ పరిచయం చేస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను. నాకు అలవాటు అయిపోయింది. ఇంకా మనస్సాక్షి లేదు, మనస్సాక్షి చంపేసుకున్నా. మనస్సాక్షి నాకు ఏమి కూడా ఇంకేం చెప్పట్లేదు. అలవాటు అయిపోయినాను. అటు బయటికి పోతున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, కాలేజీతో ఫ్రెండ్స్తో తిరగటం మళ్ళీ ఇంకోటి అలవాటు చేసుకున్నాను. ఏమిటంటే ఇప్పుడు టైంపాస్గా మళ్ళీ ఇంకొక దాంట్లో జాయిన్ అయినాను. ఏంటంటే ఇప్పుడు ఆర్టిస్టు చిలకలూరిపేటలో సురేష్ ఆర్టిస్ట్ అని ఒకటి ఉంది. ఆర్టిస్ట్లో జాయిన్ అయినాను టైంపాస్గా, ఏదో కొద్ది డబ్బులు వస్తాయని చెప్పేసి. అప్పుడు ఏమైనా అంటే ఆర్టిస్ట్కి పోయి అక్షరాలు రాయటం నేర్చుకున్నాను. ఇప్పుడు గోడల మీద అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలు రాయటం నేర్చుకున్నాను. బొమ్మలు వేయటం కూడా నేర్చుకున్నాను. సినిమా వాళ్ళ బొమ్మలు మొత్తం చూడకుండా నేస్తా. ఇప్పుడు సినిమా వాళ్ళకి సంబంధించిన బొమ్మలన్నీ కూడా చూడకుండానే వాళ్ళ బొమ్మలు గీస్తా. కళ్ళు మూసుకున్నంటే వాళ్ళ బొమ్మలు మెసుగులుతాయి కళ్ళల్లో, అట్లా చూడకుండానే బొమ్మలు వేస్తా. ఇంకా బొమ్మలు వేయటం అన్నీ కూడా నేర్చుకున్నాను. 1 సంవత్సరాల ఆర్టిస్ట్గా పోయి నేర్చుకున్నాను. ఇట్లాగ అలవాటు అయిపోయింది జీవితం. మళ్ళా ఒకరోజు ఏమైందంటే కంపల్సరీగా ఒకరోజు ఇంట్లో కూర్చొని
వాక్యం చదువుతున్నా. యెషయా గ్రంథం చూడండి, ఒక మాట. యెషయా గ్రంథము 47వ అధ్యాయము. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 47:15 వచనం. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది. నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేయవారు తమ తమ చోట్లకి వెళ్ళిపోదురు, నిన్ను రక్షించువాడు ఒక్కడైనను. ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఇదేంది, నీ బాల్యం మొదలుకొని నీతి వ్యాపారం చేయటం ఏంటి, నేను రక్షించేవాడు లేడు అంటాం ఏంటి, ఏంది ప్రభా అని చెప్పేసి అనుకున్నప్పుడు మనసులో కొద్దిగా అట్లా గిలొచ్చింది నాకు ఈ వాక్యం చూడగా. అంటే నాకేదో జరగబోతుంది మళ్ళీ నాకు అర్థమైంది. వెంటనే మా నాన్న అడిగాను, నాయన ఈ మాట ఏంది నాకు అర్థం కాలేదు అని అడిగాను. ఈ మాట నాకు అర్థం కావట్లేదు, నీ రక్షించేవాడు ఒక్కడో లేడు అంటున్నాడు, నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేసిన వాళ్ళు తమ తమ చోటకి వెళ్ళిపోతా ఉంటున్నారు, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏమైనా జరిగిద్దా ఏందని చెప్పేసి అడిగినాను. అన్నాడు, మొత్తానికి ఏదో జరగబోతున్నారా, మళ్ళీ ఏదో మొత్తానికి నువ్వేదో ముప్పు తెచ్చేటట్టు ఉన్నావు మాకు అన్నాడు. మళ్ళీ నువ్వేదో మాకు మళ్ళీ ముప్పు తెచ్చేటట్టు ఉన్నావురా, ఏదో జరగబోతుంది, ఏదో చేయబోతున్నావు మళ్ళీ చెప్పేసి అంటే నేనేం చేయట్లేదు అని చెప్పేసి అన్నాను. సరే, అలాగా మొత్తానికి నాకు అగ్గిలి పడింది. మళ్ళీ నాకేదో జరగబోద్ది, నాకేదో జరుగుతుంది, మరి నాకేదో అయ్యిద్ది అని చెప్పేసి నాకు మనసులో పడిపోయింది. కదా తర్వాత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకున్న తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, ఇట్లానే సినిమాకి వెళ్తూ ఉన్నా. సినిమాకి వెళ్తూ గుడ్డ కట్టుకొని ఇట్లా సినిమాకి వెళ్తున్నా. హాల్లోకి వెళ్ళా, కూర్చున్నా, ప్రశాంతంగా సినిమా చూస్తూ ఉన్నా. వెంటనే విశ్రాంతి పడింది, డోర్ తీసినారు. నా పక్క సీట్లోనే విశ్వాస కొడుకు కూర్చొని ఉన్నాడు. వెంటనే నాకెళ్ళి చూసినాడు, నేను వాడికెళ్ళి చూసినాను. అబ్బో అనుకుని ఇద్దరం ప్రైజ్ లాడ్ చెప్పుకున్నాం. సినిమా హాల్లోనే ప్రైజ్ లాడ్ చెప్పుకున్నాం. ప్రైజ్ లాడ్ అనుకున్నాం. ఇక నాకు మొదలైంది. ఏమైందంటే ఇప్పుడు వాడు అన్నాడు ప్రైజ్ లాడ్. ఇద్దరు నవ్వుకున్నాం. రే మా నాన్నకు చెప్పుగా అన్నా. వాడు అన్నాడు, మా నాన్న కూడా నువ్వు చెప్పుగా అన్నాడు. నేను మీ నాన్నకు చెప్పను, నువ్వేమో మా నాన్నకు చెప్పదు, ఎవరికి మనం అందరం మర్చిపోదాం చెప్పేసాను. సర్లే అని చెప్పేసి ఇంక సినిమా చూడలా. నాకు ఇది లోపల పడిపోయింది, ఇంకా భయం పడిపోయి ఏం చేసినాడంటే, వీడు నన్ను చూసినాడు కదా ఆటోమేటిక్గా. వీడు మెల్లిగా ఏం చేసినాడంటే అక్కడి నుంచి లేచిపోయి మరి ఆడ కూర్చున్నాడో తెలియదు నాకు, పైన కూర్చున్నాడో మరి కిందకి వెళ్ళాడో బయటకు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. ఇంక సీటు ఖాళీగా ఉంది. నాకు అర్థమైపోయింది వీడు లేచిపోయినట్టున్నాడు ఆడుకో అని చెప్పేసి అనుకొని నేను కూడా మెల్లిగా లేచి డోర్ తీసుకుని బయటికి పోయి ఇంక నాకు ఉండబుద్ధి కాలేదు. ఆడ ఇంక ఉండకుండా నేను ఏం చేసినంటే బయటకు వచ్చేసి మూడిది గుడ్డ తీసి బయటకు వచ్చేసి రోడ్డు మీదకి ఎక్కాను. ఇంక నా మనసులో గిలి పుట్టింది అనమాట. వీడికి తెలిసింది, వీడు నన్ను చూసినాడు, రేపు ఎట్టని తెలిసిపోయిద్ది అని చెప్పేసి అన్నాను. వెంటనే ఆదివారం వచ్చిన తర్వాత ఒకరోజు వాడు వచ్చినాడు మందిలోకి. ఆ రోజు మందిలోకి వచ్చాడు, నేను కూడా మందిలో చూసినాను. ఇద్దరు మళ్ళీ ప్రైజ్ లాడ్ చెప్పుకున్నాం. ఇంకోటి నన్ను ఎటకారంతో ఎక్కడ చూసినా, బయట బజార్లో చూసినా, మందిరంలో చూసినా, ఎక్కడ చూసినా కానీ అన్న వందనాలు అన్నా అంటున్నాడు. నేను కూడా అరే నీ వందనాలు చల్లకుండా సార్లు చెప్పింది ఆపురా అని చెప్పేసి అన్నా. ఇంకట్లా ఇద్దరం ఇంకట్లా చెప్పుకుంటా ఉన్నాము. ఒకరోజు ఏం జరిగిందంటే వాడు అన్నాడు, అరే నువ్వు సావుకుడు పిల్లోడు కదా, నువ్వు సావుడు కొడుకు కదా, మరి సినిమాకి వచ్చావు కదా, ఒకరోజు మాతో వచ్చావు కదా నువ్వు, మరి ఈరోజు నువ్వు సినిమాకి వచ్చావు, ఆ రోజు సినిమాకి వచ్చావు, మరి పలానా అని చెప్పి గుర్తు చేస్తున్నాడు. వాడు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాడు. అంటే అవి చెప్పకూడదు మీకు అట్లాంటి, అవి గుర్తు చేస్తుంటే నేను అన్నాను, నువ్వేం చేసుకుంటూ చేసుకోపోరా అన్నా అని చెప్పేసి అంటే నేనేం చేయను రా, అసలు ఏం చేయను, నిన్ను అసలు నేనేం చేయను అన్నాడు. అని చెప్పేసి మా నాన్నకి అడిగి పోయి ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు. నాకు అక్కడ నేను బయట ఉండి చూస్తున్నాను, వీడు మా నాన్న చూస్తున్నట్టున్నాడు అని చెప్పేసి నేను అట్లా అనుకుంటా ఉన్నసరికి వాడు ఏం చేసినాడంటే మా నాన్నతో ఏదో మాట్లాడుతాడంటే మొత్తం నా గురించి చెప్తున్నాడని నేను అనుకుంటున్నా. వాడు నా గురించి చెప్పట్లేదు, వాడు ఏదో చెప్పుకుంటున్నాడు, మొత్తానికి ప్రార్థన చేసుకున్నాడు, మరి ఏదో మొత్తం వాడు సమస్య చెప్పుకున్నాడు మా నాన్నకి. నేను నాకు గిల్లు పుట్టేసి వచ్చేసిన దగ్గరికి వచ్చి నిలబడ్డా, వీడు ఏం చెబుతున్నాడు అని చెప్పేసి. ఇట్లా నిలబడేసరికి వాడు ఏదో ప్రార్థన మనవి కోరినట్టున్నాడు. మా నాన్న చేపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తునేసరికి అంకులు మీ వాడికి కూడా చేపెట్టి ప్రార్థన చేయకులు అన్నాడు. అంటే ఎందుకు రా అన్నాడు. మా వాడికి ఎందుకు రా చేపెట్టి ప్రార్థన చేస్తుంటే, అంకులు మీ ఇద్దరు స్నేహితులు కదా అంకులు అన్నాడు.
మేమిద్దరం ఫ్రెండ్స్ అంకులు, డీరెస్ట్ ఫ్రెండ్స్ అంకులు, మేమిద్దరం భలే ఉంటాం అంకులు, క్లోజ్ ఉంటాం అంకులు అని చెప్పి వాడు చదువుతున్నాడు. మరి నువ్వు ఆపురా చల్లకుండా, నువ్వు మాటలు ఆపురా అని చెప్పేసి వాడిని ఆపాను. సరే అట్లాగా అట్లా భయం అనేది నాకు ఏర్పడింది. పూర్తిగా మనసులోకి భయం వచ్చేసింది. ఇంకా ఇది మా నాన్నకి తెలియకుండా ఉండదు, కంపల్సరీ తెలిసిద్ది అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇంకా చివరికి మాట చెప్పేసి నేను ముగిస్తా. ఒకరోజు ఇలాగ కూర్చొని ఉంటే తెనాలి, అక్కడ చిలకలూరిపేట నుంచి తెనాలి మీటింగ్స్కి వెళ్ళాలి ఒకరోజు. అంటే స్పెషల్ మీటింగ్ జరుగుతుంది తెనాలి బెరాకాలు. అప్పుడు మా నాన్న అన్నాడు, అబ్బాయి వస్తావా నువ్వు కూడా అన్నాడు. వస్తానాయన అన్న. సరే వెళదాం పదా అని చెప్పేసి మా నాయన బయలుదేరాడు. నేను కూడా బయలుదేరాను. బయలుదేరిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత మా నాయనకి ఏదో ఫోన్ వచ్చింది. మొత్తానికి రాగానే అబ్బాయి నువ్వు వెళ్ళురా, నేను తర్వాత మళ్ళీ వస్తాలే, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. సరే మా నాయన ఏం చేసినాడంటే బస్సు దిగి ఆయన వెళ్ళిపోయినాడు. నేనేం చేసినానంటే వెళుతూ ఉన్నా, బస్సులో వెళ్తూ ఉన్నా. ఆ బస్సు ఏమైందంటే పోతూ ఉంది. వెళ్ళిన తర్వాత అది తెనాలికి దగ్గరలో ఒక ఊరు ఉంది. అది ఏ ఊరు అంటే నాకు పేరు గుర్తు, వంతెన ఒకటి ఉంటుంది, అంగల్కుదురు. అక్కడికి రాగానే, ఆ వంతెన దగ్గరికి రాగానే బస్సు ఒక్కసారిగా అట్లాగా ఢీ కొట్టుకొని పక్కన ఉన్నటువంటి రాయి కొట్టుకొని పక్కకు డొల్లిపోయింది. పూర్తిగా డొల్లిపోయేసరికి పూర్తిగా బస్సులో ఉన్నటువంటి వారు కొంతమంది గాయాలైపోయినారు. తర్వాత అంటే ఎవరు చనిపోలేదు కానీ గాయాలైపోయినాయి బాగా అందరికీ. నాకు మాత్రం ఒక్క గాయం కూడా, ఒక్క దెబ్బ కూడా లేదు నాకు. అందరినీ అంబులెన్స్ వస్తుంది, ఒక 10 మంది దగ్గర 10 మందిని అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు. నేను ప్రశాంతంగా లోపల నుంచి బయటకు వచ్చాను. రోడ్డు మీద నిలబడ్డా, బైబిల్ ఇట్ట పట్టుకొని రోడ్డు మీద నిలబడ్డా. అప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది. ఏ మాట తెలుసా? యెషయా గ్రంథం 47:15 చదువుకున్నాం కదా, నిన్ను రక్షించువాడు ఒక్కడును లేడని చెప్పేసి మాట గుర్తుకొచ్చింది. మా నాయన చెప్పాడు కదా, నీకేదో జరగబోతుందిరా, నీకేదో మళ్ళీ అయిద్దిరా, నువ్వేదో అవుతుందిరా అని చెప్పేసి అంటున్నాడు కదా. ఈ మాట మా నాయన చెప్పిన మాట, ఈ లేఖనం నాకు పూర్తిగా టాలీ అయిపోయింది. నాకు అనిపించింది ఈరోజు కూడా నేను రక్షించింది నేనే. అర్థమైందా? ఈరోజు కూడా బస్సులోంచి నీకు ఒక్క గాయం కాలేదంటే, ఒక్క దెబ్బ తగలేదంటే, నీ ఒంటి మీద ఏది కూడా లేదంటే, నువ్వు ఎట్లాగొచ్చావో అట్లా బయటకు ఉన్నావంటే కేవలం నేనే అని చెప్పి నాకు స్పష్టంగా దేవుడు నాకు బయలుపరిచాడు. వెంటనే ఇంక అక్కడికక్కడే మళ్ళీ మోకరించి, ప్రభువా నా ప్రాణాన్ని కాపాడావు, నన్ను రక్షించావయ్యా, ఇక ఇది మొదలుకొని నేను చెయ్యనని చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నా. ఇంకా అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫైనల్కి వచ్చేసినాను. కూర్చొని ఏడుస్తూ ఉంటే అంతలో దాంట్లో బస్సులో ఒక పాస్టర్ ఉన్నట్టున్నాడు ఎవరు. ఆ పాస్టర్ దగ్గరకు వచ్చి అన్నాడు, తమ్ముడు ఏంది ఏడుస్తున్నావు తమ్ముడు, ఎవరైనా చనిపోయినారా, ఎవరికన్నా బాగలేదా మీ వాళ్ళకి, బస్సులో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటుంటే, లేదండి నేను యేసు ప్రభు దగ్గర తప్పు చేసినాను, పాపం చేసినాను, ఇదిగో యేసు ప్రభు వారు నాకు లేఖనం ద్వారా మాట్లాడాడు నాతో, అయినా కూడా నేను ఆయన మాట వినకుండా నేను సినిమాలు చూసినాను, సిగరెట్ తాగినాను, అబద్ధాలు ఆడాను, ఇట్లా అన్నీ చేసినాను, ఇప్పుడు నాకు ఈ ప్రమాదం నుంచి తప్పించింది యేసు ప్రభు అని చెప్పి మళ్ళీ నాకు స్పష్టంగా లేఖనం నాకు మళ్ళీ మైండ్లోకి వచ్చింది, అందుకని చెప్పేసి నేను ఏడుస్తున్నాను పాస్టర్ గారు అని చెప్పేసి అంటే, ఆయనను చేయబట్టుకొని లేపి, తమ్ముడు ఇకనైనా సరే యేసు ప్రభుకి నీ హృదయం పూర్తి ఇచ్చేసేయి అని చెప్పేసి నేను అన్నాను. పాస్టర్ గారు మారుమనసు పొందా, బాప్తీసం తీసుకున్నా, మళ్ళా తప్పు చేసినాను, నాకు క్షమాపణ ఉంటుందా అని అడిగా. నాకు క్షమాపణ ఉంటుందా అని చెప్పి అడిగా. అంటే దానికి అన్నాడు ఆ పాస్టర్ గారు, ఒక వాక్యం చూపించినాడు. ఏ వాక్యం అంటే చూడండి, కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 51:12 వచనం. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను
ఈ వాక్యము నాకు చూపించాడు. ఆయన చూపించన్నాడు, తమ్ముడు దేవుడు నిన్ను క్షమించాడు. ఆ రుజువు ఏంటంటే తెలుసా, నిన్ను ఆ వాక్యం చెప్పావు చూడు, దానికి దేవుడు నిన్ను తప్పించాడు, నిన్ను కాపాడాడు. ఇదే రుజువు. నీవు ఒప్పుకుంటూ వచ్చావు, ఇప్పుడు ఏడుస్తున్నావు, నీ పాపాలు యేసు ప్రభు క్షమించాడు. ఇక్కడ ఏం మాట రాసిందంటే, నీ రక్షణానందం నాకు మరలా, అంటే రక్షణ పోదు కానీ ఆనందం పోయింది నాలో. రక్షణ ఆనందం కోల్పోయినాను. నాలో రక్షణ ఉంది, నాలో రక్షణ ఉండే కారణాన్ని బట్టి దేవుడు నన్ను కాపాడాడు, నన్ను భద్రపరుస్తున్నాడు అనే సంగతి నాకు తెలిసిపోయింది. అంటే నాలో నాకు కలిగిన రక్షణ పోలేదు కానీ నాలో రక్షణ ఆనందం పోయింది. దేవుడితో ఉన్న సంబంధం పోయింది. దేవుడితో ఉన్నటువంటి ఆ సమ్మతి కలిగినటువంటి మనసు నాకు లేదని చెప్పి నాకు అర్థమైపోయింది. వెంటనే ఆయన చెప్పిన మాటను పట్టుకొని, ప్రభా మరలా క్షమించయ్యా అని చెప్పేసి మరలా వెంటనే అక్కడ తీర్మానం చేసుకున్నా. మా నాయనకి ఫోన్ చేసినాను, నాయన ఇట్లా జరిగింది నాయన అని చెప్పేసి అన్నాను. ఇట్లా అయిపోయింది నాయన అని చెప్పేసి అంటే వెంటనే మా నాయన ఇంటికి వచ్చేసేయ్యా వద్దులే అని చెప్పేసి అన్నాడు. ఇంటికి పోయినాను. ఇంటికి పోయిన తర్వాత మా నాయన దగ్గర కూర్చొని ఒకటే అడిగాను, నాయన నన్ను క్షమించు. నేను బాప్తీసం తీసుకొని సినిమాలు చూసినాను, అబద్ధాలు ఆడాను, ఇంక ఇవి కూడా చెప్పినాను, తాగాను, ఇవన్నీ చేసినాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని చెప్పేసి మా నాయన దగ్గర కూడా నేను క్షమాపణ అడిగాను. అప్పుడు మా నాయన అన్నాడు, అంటే దీని అర్థమైంది, అరే నువ్వు వాక్యం చెప్పావు, పులిపీఠం ఎక్కావు, బల్ల వంచావు, ఆరాధన వర్తమానాలు చెప్పావు, సండే స్కూల్ పరిచయం చెప్పావు, ఇవన్నీ చెప్పావురా అన్నట్టుగా ఏం మాట్లాడలే. ఇంకా 5 నిమిషాల దాకా మా నాయన కూడా స్టన్ అయిపోయినాడు. ఇంకొకసారి వెంటనే కళ్ళం నీళ్ళు పెట్టేసినాడు. ఇంక మా నాయన వెంటనే మంచం మీద కూర్చున్నవాడు కింద కూర్చున్నాడు. ఇంకా కూర్చొని మా అమ్మ వచ్చింది, మా నాయన కూర్చున్నాడు, అందరు కూర్చున్నాం. కూర్చి నా కొరకు ఒక్కొక్కళ్ళు గంట సేపు ప్రార్థన చేసినారు. ఒక్కొక్కళ్ళు మా అమ్మ, మా నాయన, మా అక్కోళ్ళు అందరు కలిసి గంట సేపు నా కొరకు తలా ఒక గంట సేపు చేసినారు. చివరికి నా చేత కూడా చేపించాడు. క్షమాపణకై వేడుకున్నాను, క్షమించినాను అని చెప్పి దేవుడి దగ్గర అంతా మొరపెట్టుకొని ఏడ్చి, అందరం కుటుంబం అంతా ఏడ్చామండి. ఒక మాట చెప్పాలంటే ఏడ్చుకున్నాం అంతే. ఇంక వెంటనే నాలో నిజమైన పశ్చాత్తాపం వచ్చేసింది. ఇంక అక్కడి నుంచి నేను ఇంకా తప్పక అది మొదలుకొని ఇంకా పూర్తిగా ప్రభువులో ఉండిపోయినాను. ఇంకా నాన్నగారితో సహకారిగా ఉండి పరిచర్య చేస్తూ వచ్చానమాట. అర్థమైందా? చిన్నప్పటి నుంచే ఇంకా నాన్నగారు నన్ను తీసుకొని చావుకుల మీటింగ్కి వెళ్ళేవాడు. చదువుకునే దినాల్లోనే చావుకుల మీటింగ్కి వెళ్ళేవాడిని. సర్కార్ జిల్లా చావుకుల మీటింగ్ చిన్న వయసులోంచి చావుకుల మీటింగ్కి వెళ్ళాను. పరిచర్యకు వాడబడ్డాను. యవనస్తుల మీటింగ్ వాక్యం చెప్పాను, సండే స్కూల్ పరిచర్య చెప్పాను. తర్వాత ఇంకా చూస్తే మరి సంఘ ప్రార్థన వాక్యం చెప్పాను, బైబిల్ స్టడీ వాక్యం చెప్పాను, ఆరాధన వర్తమానం చెప్పాను, బలవర్తమానం చెప్పి బ్రాంచీలకు వెళ్ళాను. ఈ పరిచర్య యథాస్థితిగా కంటిన్యూ అయింది. పరిచర్య ఆరంభం చేసినా కంటిన్యూ అయింది. తప్పక దేవుడు ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. 2005వ సంవత్సరంలో పూర్తిగా నన్ను సేవలోనికి ప్రభువు నన్ను పిలుచుకుంటూ వచ్చాడు. దేవుడు తీర్మానం చేసుకున్నాను. అయితే ఒక ఆశ ఉండేది నాకు, ప్రభా నేను సేవ చేయకుండా ఉద్యోగం చేసుకుంటూ నీలో సంపూర్ణంగా నీ సేవిస్తాను ప్రభా అని చెప్పేసి అంటూ వచ్చా. అంటే ప్రభు అనలేదు, ఇష్టం లేదు ప్రభుకి. కాదు నువ్వు నాకు సేవకు రావాల్సింది అన్నట్టుగా చెప్పాడు. మా నాయనతో చెప్పిన, నాయన ఇది ఇట్లా వాగ్దానాలు వస్తున్నాయి నాన్న అని చెప్పేసి అంటే నాయన అన్నాడు, ప్రార్థన చేసుకోరా అని చెప్పేసి అన్నాడు. ఇంకా 2005వ సంవత్సరంలో నేను పూర్తిగా సేవకు తీర్మానం చేసుకున్నా. అది కూడా ఎప్పుడు అనుకుంటే 2005వ సంవత్సరం అంటే సత్తనపల్లి హోరేబు ప్రార్థనా మందిరం సత్తనపల్లిలో మా నాయనగారు సత్తనపల్లిలో సేవ చేసినాడు. చిలకలూరిపేట నుంచి సత్తనపల్లి ట్రాన్స్ఫర్ అయ్యాడు. సత్తనపల్లిలో 5 సంవత్సరాలు సేవ చేశాం. హోరేబు ప్రార్థనా మందిరం అప్పట్లో అక్కడ తీర్మానం చేసుకున్నా నేను. అప్పటి నుంచే ఇంక నేను నాయనగారు నన్ను పరిచర్యకు వాడుకుంటూ వచ్చాడు. సత్తనపల్లి కూడా హోరేబులో కూడా వాక్య పరిచర్యకు నిలబెట్టేవాడు. మరి అందరికీ ఆరాధన వర్తమానం బలవర్తమానం చెప్పించేవాడు. అలా పరిచర్య కంటిన్యూ అవుతూ వచ్చాను. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మా నాన్నగారు సత్తనపల్లి నుంచి మళ్ళీ ఎర్రబేలం గారు మంగళగిరి దగ్గర ఎర్రబేలం గారు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడ ఒక 6 సంవత్సరాలు ఉన్నాము. నాన్నగారు అక్కడికి వెళ్ళిన తర్వాత పక్షవాతం వచ్చింది. అక్కడ మనసులో ఉన్నాడు, చనిపోయిన తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి సేవలో కంటిన్యూ అవుతూ వచ్చాను. మా నాన్నగారితో ఉంటే సేవలో కంటిన్యూ అయినాను. తర్వాత నన్ను అక్కడి నుంచి కారంపూడి సేవకు పంపించారు. అది కూడా ఎట్లా అంటే
వాగ్దానం ఒకటి వచ్చింది నాకు. ఏ వాగ్దానం అంటే కన్ఫామ్ చేసుకోవడానికి. నాకు ఎన్నో వాగ్దానం ఉన్నాయి కానీ ఆ వాగ్దానాన్ని కూడా అట్లా వెనకేసుకుంటూ వచ్చాను, కానీ ఒక వాగ్దానం మాత్రం నాకు కన్ఫామ్ అయింది. ఏంటంటే అది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. ఆ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం అది. మా నాన్నగారి వాగ్దానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశింపజేయను. అంటే మా నాయనగారు చనిపోతాడనే వాగ్దానం స్పష్టంగా బయలుపరచబడింది. నా తర్వాత మా నాయనగారు తర్వాత నేను సేవకులు ఉండాలని చెప్పి నాకు స్పష్టంగా బయలుపరచబడింది. ఈ 2 వాగ్దానం మేము కంపేర్ చేసుకున్నాము. అంటే ఈ సంవత్సరం మా నాయనగారు చచ్చిపోతాడు, మా కుటుంబానికి నిర్ధారణ అయిపోయింది. తర్వాత సేవలో నన్ను దేవుడు సంపూర్ణ వాడుకుంటాడు అనేది నాకు నిర్ధారణ అయిపోయింది. అయిపోయిన తర్వాత అట్లానే జనవరి 22వ తారీఖు రాత్రి 9 గంటల టైంలో 5 గంటల టైంలో మా నాన్నగారు మహిమలోకి వెళ్ళిపోయినాడు. తర్వాత వెంటనే అక్కడి నుంచి భూస్థాపన, అక్కడే ఎర్రబాలెం గరువులోని భూస్థాపన అయిపోయింది. నేను అక్కడనే ఒక సంవత్సరం సేవలో ఉన్నాను. నన్ను పరిచర్యకు వాడుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి మళ్ళా కారంపూడి, పల్నాడులో కారంపూడి అనేటువంటి మండల హెడ్ క్వార్టర్కి అక్కడ పరిచర్యకి పంపించారు, ట్రాన్స్ఫర్ చేసినారు. అక్కడి నుంచి కారంపూడి నుంచి గోవాడకు వచ్చాను. గోవాడలో 5.5 సంవత్సరాలు ఉన్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు జానపాడు చేస్తున్నాను. జానపాడు దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాలు నేను జానపాడుకు ఉండబట్టి. కాబట్టి ఈ విధంగా దేవుడు సంపూర్ణంగా నా కుటుంబం కోసం, పరిచర్య కోసం, సేవ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాం. ఫైనల్గా ఒక మాట చెప్తాను. ఏమిటంటే నా వివాహం కూడా ఎట్లయిందంటే, ఇప్పుడు తిమోతి గారు ఉన్నాడు కదా, మీ దగ్గర సేవ చేసిపోయినా, నిడుబ్రోలో సేవ చేసిపోయి సత్తనపల్లి ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆ టైంలో వివాహం కొరకు మేము చూస్తూ ఉన్నాం, నాకు సంబంధాల కొరకు దాదాపు 12-15 సంబంధాలు చూసుకున్నారు నా కొరకు. 12-15 దగ్గర 15 సంబంధాలు చూశారు. సావుకులు అంటూ సావుకులు పిల్లలే, మళ్ళీ అందరూ ఆడపిల్లలు. అర్థమైందా? మన పల్నాడులో కానీ గుంటూరు జిల్లాలో కానీ 5-6 సావుకులు కుమార్తెలు చూసినారు. కానీ దేవుడు సమాధానం లేదు. చివరికి బావగారు తిమోతి ఆయన ఏం చేశాడంటే మహారాష్ట్ర పరిచర్యకి వెళ్ళాడు. వెళ్ళిన బట్టి అక్కడ మరి ట్రైనింగ్లో ఒక సిస్టర్ని చూసినాడు. చూసి మా బామర్ది ఉన్నాడన్న అని చెప్పి అక్కడ సావుకుడితో చెప్పినప్పుడు ఆ సావుకుడు కూడా ఒప్పుకున్నాడు. ఇట్లాగ మ్యాచ్ మాకు దేవుడు కృపను బట్టి కుదిరింది. ఇంకొక మాట చెప్పాలంటే, ఇప్పుడు నేను చేసుకున్నటువంటి నా భార్య పెళ్ళి విషయంకి వచ్చిన తర్వాత దేవుడే సమాధానం. కానీ మేము చూసుకోవటాలు కానీ మాట్లాడుకోవటాలు కానీ ఫోటోలు కానీ ఏమి లేవు మాకు. ఇంకా నేను నా పక్కన కూర్చోబెట్టిన తర్వాతే ఎప్పుడైతే నేను చేతులు పెట్టి ఆ ముసుగు తీసినానో అప్పుడు చూడటం మొహం. అంతకుముందు ఏం లేదు. చూసుకోవటాలు, మాట్లాడుకోవటాలు, ఫోటోలు కూడా మాకేం చూపించాల. అర్థమైందా? ఫోటోలు చూసుకోలేదు, ఎదురు కూర్చోబెట్టుకోవటం, మాట్లాడుకోవటం లేదు. నన్ను చూపించింది లేదు వాళ్ళకి, వాళ్ళు నాకు చూపించింది లేదు. ఏమీ లేవండి. ప్రార్థన. తిమోతి బావ ఒకటే అన్నాడు, నీకు దేవుడు సమాధానం ఇస్తే వాళ్ళతో నీకు సంబంధం లేదు, నువ్వు ఇష్టపడి పూర్వకంగా ఒప్పుకుంటే చేద్దాం, లేకపోతే లేదు అన్నాడు. సరే, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆ వ్యక్తిది కూడా అడిగితే ఆమె కూడా సమాధానం ఇచ్చాడు. అట్లాగా పెళ్లి వివాహం అయిపోయింది. ఆ వివాహం అయిపోయిన తర్వాత మాకు 3 పిల్లలు. ఇప్పుడు ప్రజెంటు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల ప్రస్తుతానికి చదువుకుంటున్నారు. కాబట్టి మా కుటుంబం కొరకు, మా కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.